హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం ఆత్రం పెళ్లి కొడుకు కథ యొక్క 7వ భాగాన్ని విందామా. ఇక కథలోకి వెళ్తే, భోజనం తీసుకువెళ్ళినప్పుడు పూజిత పిచ్చెక్కిన దానిలా కోపంగా అరవడాన్ని పూసగుచ్చినట్టు మనోజ్కి వివరించి చెప్పాడు సుధీర్. పూజితని భోజనానికి పిలుద్దామని నువ్వు వెళ్ళావు కదా, అప్పుడు నీ మీద కూడా కేకలేసిందా? అసలు నీతో ఏం మాట్లాడింది? అన్నం తెమ్మందా వద్దందా? మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో పూర్తిగా చెప్పరా నాయనా, నీకు పుణ్యం ఉంటుంది అని బతిమాలుతున్నట్టు అడిగాడు సుధీర్. సుధీర్ అడుగుతున్న విధానానికి గబుక్కున రాబోయిన నవ్వుని బలవంతాన ఆపుకున్నాడు మనోజ్. అంతా విని సుధీర్ భుజం చుట్టూ చెయ్యేసి, నేను వెళ్ళినప్పుడు పూజిత కోపంగా లేదురా, నేను భోజనానికి రండి అన్నాను, నాకు ఆకలిగా లేదు అని చెప్పింది. నేను నువ్వన్నట్టే రేపు ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు తినకపోతే రేపటికి నీరసం వస్తుంది అని చెప్పాను. మళ్ళీ ఆకలి లేదనే చెప్పింది అంటూ అబద్ధం చెప్పాడు మనోజ్. కానీ అలా అబద్ధం చెప్తుంటే అతని మనస్సాక్షి ముళ్ళులా అతన్ని పొడుస్తున్నట్టు అనిపించింది. సుధీర్ పడుకుంటానని మనోజ్ రూంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనోజ్లో ఆ ముళ్ళు గుచ్చుకుంటున్న బాధ రెట్లు రెట్లుగా పెరగసాగింది. పూజిత నా మీద కోపంతో భోజనం చేయకుండా పడుకుందేమో, బాధపడుతూ నిద్రపోకుండా ఉంటుందేమో అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. పూజిత గురించిన ఆలోచనలు అతన్ని పిలిచి పిప్పి చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే లేచి గోడగడియారం వంక చూశాడు మనోజ్. రాత్రి 10 గంటలు అవుతోంది. నిదానంగా పూజిత గది దగ్గరకెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు మనోజ్. వెంటనే డోర్ తెరుచుకుంది. ఆశ్చర్యపోతూ లోపలకు చూశాడు. తలుపు పక్కన పూజిత బ్యాగ్ కనిపించింది. ఆమె ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయిందని అర్థమైంది అతనికి. గుమ్మం బయట మనోజ్ని చూస్తూనే తలుపు వేసేయబోయిందామె. అప్పటికే లోపలకు వచ్చేశాడు మనోజ్. లోపల టేబుల్ మీద అన్నం ప్లేటు నిండుగా కనిపించి భోజనం చేయలేదనే విషయం తెలిసింది. భోజనం చేయలేదేం అని అడిగాడు. అతన్ని కోపంగా చూస్తూ నా ఇష్టం అని చెప్పిందామె. మీ ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, కానీ నువ్వున్నది మా ఇంట్లో అన్నాడతను. అందుకేగా నీ ఇంట్లో ఉన్నవన్నీ నీ సొంతం అనుకునే అంటూ ఆపేసింది పూజిత. ఏం చేయాలని నిస్సహాయతతో ఆమె కళ్ళల్లోకి నీళ్లు రాబోతుంటే మాట్లాడడం ఆపి మౌనంగా నిలబడిందామె. ముందు భోజనం చెయ్యి, నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే నేనే మీ ఇంట్లో దించుతాను అని చెప్పి తలుపు పక్కన ఉన్న ఆమె బ్యాగు తీసుకుని ఓ కుర్చీలో కూర్చున్నాడు మనోజ్. వెంటనే కోపంగా, నువ్వు నన్నేం దించిన అవసరం లేదు, నేను వెళ్ళగలను, నా బ్యాగ్ ఇవ్వు అంది పూజిత. ఇప్పుడు నువ్వు భోజనం చేయకపోతే కిందకెళ్ళి నేనే అందరినీ నిద్రలేపి మరీ చెబుతాను అని ఆపాడు మనోజ్. ఏమని అన్నట్టు కళ్ళు చిట్లించి ప్రశ్నార్థకంగా చూసిందామె. నేను పూజితని ముద్దు పెట్టుకున్నాను, ఇందులో పూజిత తప్పేం లేదు, తప్పంతా నాదే అని చెబుతాను. వాళ్ళు తిడితే పడతాను, అప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది కదా అని అడిగాడు. బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అందరిలో నన్ను అల్లరి చెయ్యాలనా? కోపంగా పళ్ళు నూరింది పూజిత. బ్లాక్మెయిలా? ఇందాకడ చెప్పొద్దంటే అలా అన్నావు, ఇప్పుడు చెబుతానంటే ఇలా అంటున్నావు అంటూ అయోమయంతో ఆశ్చర్యంగా చూశాడు మనోజ్. ఛీ, నీతో నాకు మాటలేంటి, నేను వెళతాను, నా బ్యాగ్ ఇవ్వు అని విసుక్కుంది పూజిత. అన్నం తిను, నీ బ్యాగ్ ఇవ్వడమే కాదు సుధీర్ని నీతో పంపిస్తాను అన్నాడు మనోజ్. మా అన్నయ్యని నువ్వు పంపించేదేంటి? నేను అన్నం తినను, ఏం చేసుకుంటావో చేసుకో, నేను వెళ్తున్నా అనేసి బ్యాగ్ తీసుకోకుండానే గిర్రున వెనక్కు తిరిగి తలుపు వైపు అడుగులేసిందామె. ఆమె నిర్లక్ష్యాన్ని చూసి కసితో, వెళ్ళు, నడుచుకుంటూనే వెళ్ళు, రోజు ఎన్ని వార్తలు చూడడం లేదు, రేపు పేపర్లో అర్ధరాత్రి మరో దారుణం అని వార్త వచ్చాక అప్పుడు అని ఆవేశంగా సగంలోనే ఆపేశాడు మనోజ్. స్విచ్ నొక్కితే ఆగిన రోబోలా ఉన్న చోటే ఆగిపోయింది పూజిత. అతని మాటలకి ఆమె గుండెల్లో రాయి పడింది. ఆమెలోని మండితనం పిండై రాలిపోయింది. ఆగిన ఆమెను చూస్తుంటే మనోజ్ గుండెల్లో ఏదో అలజడి. ఆమె మేని సున్నితపు స్పర్శ ఇంకా అతని తాకుతున్నట్టే ఉంది. అపురూపంగా ఆమెనే చూస్తూ, ప్లీజ్ పూజిత, నా మాట విను, నేను చేసింది తప్పేనని ఒప్పుకుంటున్నాను. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోదువు, ఇప్పుడే వెళ్దువు, కానీ భోజనం చేసాక వెళ్ళు. నీకు కోపం ఉంటే నా మీద చూపించు,
అన్నం మీద కాదు, ప్లీజ్ పూజిత అన్నాడు మనోజ్. ఆ మాటలు వినగానే తల ఊపుతూ మనోజ్ వైపుకి అడుగులేసింది పూజిత. ఆమె అతని వైపుకు వచ్చే కొద్దీ, ఆమె రూపం అతనికి దగ్గరయ్యే కొద్దీ కాలం స్తంభించినట్టయి రెప్ప వేయకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు మనోజ్. మనోజ్ దగ్గరగా వచ్చిన ఆమె అతనికి ఎదురుగా నిలబడి గుండెల నిండుగా గాలి పీల్చి చేయి చాచి బలంగా మనోజ్ చెంప మీద ఫాట్మని చెంపదెబ్బ కొట్టింది. దవడ అదిరిన వెంటనే చెల్లున శబ్దం వచ్చి ఆ మరుక్షణమే చెవుల్లో గుయ్యమన్న ప్రతిధ్వని వినిపించింది మనోజ్కి. పూజిత తనని కొడుతుందని, ఒకవేళ కొట్టినా ఇంత బలంగా కొట్టగలదని అస్సలు ఊహించని మనోజ్ కొట్టి నిమిషాలు గడుస్తున్నా ఇంకా ఆ షాక్లోనే ఉండిపోయాడు. కోపం ఉంటే నా మీద చూపించు అని అన్న ఒకే ఒక్క వాక్యానికి ప్రతిచర్య ఇంత ఘాటుగా ఉంటుందని అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పూజిత తనని లాగిపెట్టి కొట్టిందని మనోజ్ మెదడుకి అర్థమై అతను షాక్లో నుంచి తేరుకునేసరికి పూజిత అన్నం తినడం పూర్తి చేసి చెయ్యి కడుక్కుంటోంది. ఆమె బ్యాగ్ని కుర్చీలోనే ఉంచి కీ ఇచ్చి వదిలిన బొమ్మల గదిలో నుంచి బయటకు నడిచాడు మనోజ్. చెంప చర్రుమంటుంటే చెంప మీద చెయ్యి పెట్టుకుని వెళ్ళి నిద్రపోతున్న సుధీర్ని లేపాడతను. పూజిత వెళ్ళిపోతోంది అంటూ కారు తాళాల్ని సుధీర్ చేతిలో పెట్టాడు మనోజ్. చెంప మీద నుంచి చెయ్యి తీయకుండా మాట్లాడుతున్న మనోజ్ చెంప సంగతిలోని ఆసక్తి కంటే పూజిత వెళ్ళిపోతోంది అన్నదే ఎక్కువ కంగారు పుట్టించింది సుధీర్కి. వెంటనే కారు తాళాలు అందుకొని గదిలో నుంచి బాణంలో బయటకొచ్చాడు. సరిగ్గా అప్పుడే బ్యాగు పట్టుకుని మెట్లు దిగుతున్న పూజిత కనిపించింది అతనికి. గబగబా పూజిత చేతిలోని బ్యాగ్ అందుకొని తీసుకెళ్లి కారులో పెట్టాడు సుధీర్. మౌనంగా కారులో కూర్చుంది పూజిత. మనోజ్, పూజిత మధ్య ఏం జరిగిందన్న విషయం చూచాయగా అర్థమైంది సుధీర్కి. కానీ పూజిత ముఖం చూశాక ఆమెని ఏం జరిగింది అని అడిగే సాహసం చెయ్యలేకపోయాడు. సుధీర్ వాళ్ళ ఇంటికి వెళుతుంటే వద్దు, మా ఇంటికి పోని అంది పూజిత. ఆమె అడిగినట్టుగా పూజిత వాళ్ళ ఇంటికే తీసుకెళ్లాడు సుధీర్. కారులో నుంచి దిగి నువ్వు వెళ్ళిపో అన్నయ్య అందామె నిదానంగా. సుధీర్ కూడా కారులో నుంచి దిగి ఆమె వెనుక ఇంట్లోకి వస్తూ నిన్ను ఒక్కదాన్నే వదిలి ఎలా వెళ్ళిపోతానురా అని ఆప్యాయంగా అన్నాడు. తాను ఇక్కడే ఆగిపోతున్నానని, రేపు పూజితని పరీక్షకి కాలేజీలో దించి కారు తీసుకువస్తానని మనోజ్కి ఫోన్ చేసి చెప్పాడు సుధీర్. ఆ మాటలు లీలగా వినిపిస్తుంటే తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది పూజిత. జరిగిన దాన్ని మర్చిపోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా మనోజ్ రూపం గుర్తుకొస్తూనే ఉంది. ఆ ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్ర పట్టింది పూజితకి. ఉదయం చీకటితోనే నిద్రలేచి కొంచెంసేపు పరీక్షా మోడల్ పేపర్స్ని తిరిగేసింది పూజిత. ఆ జవాబుల్ని మననం చేసుకుంటూనే తన పనులు కానించి టిఫిన్ తయారు చేసిందామె. 9 గంటలు అవుతుంటే సుధీర్ కూడా రెడీ అయ్యి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. పూజిత 2 ప్లేట్లలో టిఫిన్ తీసుకొచ్చి ఒక ప్లేట్ సుధీర్కి ఇచ్చింది. ఆ ప్లేట్ వంక చూస్తూ ఒక్క స్పూన్ ఉప్మా నోట్లో పెట్టుకోగానే మొహంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మింగలేక కక్కలేక స్థాణువులా ఉండిపోయాడు సుధీర్. అతని ముఖాన్ని చూస్తూ పూజిత కూడా ఒక స్పూన్ ఉప్మా నోట్లో పెట్టుకుంది. ఆ వెంటనే యాక్, ఏంటన్నయ్య ఇలా ఉంది అంది. నేను అడగాల్సిన ప్రశ్న నన్నే అడుగుతుందా అని మనసులో అనుకున్నాడు సుధీర్. ఇదే సందు అనుకుని స్పూన్ని ప్లేట్లో పడేస్తూ నీకు నచ్చలేదా? అయితే సరే, నీ ఎగ్జామ్ టైం అవుతుందిగా, పద బయట టిఫిన్ చేసి వెళ్దాం అన్నాడు సుధీర్. సరే పద అని లేచి తన పర్సు పుస్తకాలు తీసుకుంది పూజిత. హోటల్ మౌర్యాలో టిఫిన్ చేసిన తర్వాత పూజితని మ్యూజిక్ కాలేజీ దగ్గర దించి వెళ్ళిపోయాడు సుధీర్. మధ్యాహ్నం పరీక్ష అయిపోయిన తర్వాత సుధీర్కి ఫోన్ చెయ్యకుండా ఒక్కటే ఇంటికి వచ్చేసింది పూజిత. ఆమె వంట ప్రయత్నంలో ఉండగా సుధీర్ కాలేజ్ దగ్గర నుంచి ఫోన్ చేశాడు. పూజిత ఇంటికి వచ్చేసానని చెప్పగానే తనతో ఉన్న మనోజ్ని డ్రాప్ చేయమని వెంటనే పూజిత వాళ్ళ ఇంటికి వచ్చాడు సుధీర్. అతని వెనకే మనోజ్ కూడా మెల్లగా ఇంట్లో అడుగు పెట్టాడు. సుధీర్ వెంట లోపలికి వచ్చిన మనోజ్ని రెప్పవాల్చక అలా చూసింది పూజిత. తన ఇష్టంతో ప్రమేయం లేకుండా మనోజ్ తనని ముద్దు పెట్టేసుకున్నాడన్నది పూజిత కళ్ళ ముందు మెదిలింది. అంతే. సుధీర్ వెనక ఇంట్లోకొస్తున్న మనోజ్ని చూసి చూడగానే విసవిస వంటగదిలోకి వెళ్ళిపోయింది పూజిత.
సుధీర్ కూడా ఆమె వెనకాలే వంటగదిలోకి వచ్చాడు. కచ్చా బిచ్చాగా కోసిన కూరగాయ ముక్కల్ని చూస్తూ, ఏంటి చెల్లి, నువ్వు వంట చేస్తున్నావా? అబ్బో, గ్రేట్ సర్ప్రైజ్ అని ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది అంటూ పూజిత చేస్తున్న ప్రిపరేషన్స్ని చూస్తున్నాడు సుధీర్. గజిబిజిగా ఉన్న ప్రిపరేషన్స్ని చూస్తున్న సుధీర్ని, పూజిత ముఖంలోకే చూస్తున్న మనోజ్ని చూసి, ఏ పని లేని పిచ్చోడైనా రాసేలా ఉంది అని కచ్చగా చెప్పిందామె. ఏంటి మంచి హుషారుగా ఉన్నావు, పేపర్ చాలా ఈజీగా ఉందన్నమాట. అది సరే కానీ కర్రీ ఏం చేస్తున్నావు అని పూజిత కోపాన్ని తేలిక చేయడం కోసం మళ్ళీ అడిగాడు సుధీర్. ఎలాగూ చండాలంగా ఉంటుందని తెలిసినప్పుడు ఏం చేస్తే ఏంటి అని పెడసరంగా చెప్పింది పూజిత. సుధీర్తో ఆమె కస్సుబుస్సు మాటలు తానుండడం వల్లనని అర్థమైంది మనోజ్కి. సుధీర్ భుజం తట్టి, ఓకేరా సుధీర్, నేను వెళ్ళొస్తాను అని చెప్పి చకచకా బయటకు వెళ్ళిపోయాడు మనోజ్. అతనలా వెళ్ళడంతోనే, నీ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు, నువ్వు కూడా వెళ్ళు అంది పూజిత. నేను ఒక్కదాన్ని వదిలి నేనెలా వెళ్తాన్రా? అసలే నీకు వంట రాదు, ఇబ్బంది పడతావు, నీకు తోడుగా నేను ఉంటాలే ఇక్కడే అన్నాడు సుధీర్. నువ్వు ఇక్కడుంటే పూటపూటకి నీ ఫ్రెండ్ నీ కోసం ఇక్కడికి వస్తాడు, అది నాకు ఇష్టం లేదన్నయ్య. క్రాంతి వాళ్ళ పేరెంట్స్ ఊరు వెళ్ళారట, వాళ్ళు వచ్చే వరకు క్రాంతిని నాతో ఉండమని చెప్పాను. ఈరోజు సాయంత్రం బుక్స్ బట్టలు తీసుకుని వచ్చేస్తుంది. దానికి వంట చేయడం బాగా వచ్చు. నా గురించి నువ్వేం ఫీల్ అవ్వకు. మనోజ్ పెళ్ళి కదా, నీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు, నువ్వు వాళ్ళతో పాటే ఉంటే బాగుంటుంది. ఈ విషయం పెదనాన్నకి నేను చెప్పను, నువ్వు చెప్పొద్దు. ఎందుకంటే పెదనాన్న నన్ను అక్కడే ఉండమన్నారు కదా, నేను ఇలా ఇంటి దగ్గరే ఉన్నానని తెలిస్తే ఆయన బాధపడతారు అని నిక్కచ్చిగా చెప్పిందామె. ఆమె నిర్మోహమాటానికి నివ్వెరపోయాడు సుధీర్. అంతలోనే తండ్రితో చెప్పనని హామీ ఇవ్వడంతో ఎగిరి గంతేయాలనిపించింది అతనికి. ఆ ఆనందంతో గజిబిజిగా ఉన్న ప్రిపరేషన్స్ని చూసి, నువ్వు పక్కకు తప్పుకో, వంట రానప్పుడు చేతులు కాల్చుకోవడం ఎందుకు అంటూ గిరగిరా తిరుగుతూ వంట మొత్తం దిగ్విజయంగా పూర్తి చేసేశాడు. సుధీర్ వంట చేయడాన్ని అన్యమనస్కంగా చూస్తూ కూర్చుంది పూజిత. మరో అరగంటకి కరకరలాడుతున్న ఆకలితో ఇద్దరూ కలిసి భోజనం చేశారు. రుచికరంగా ఉన్న సుధీర్ చేతి వంటని మరీ మరీ మెచ్చుకుంటూ కడుపు నిండా తింది పూజిత. రాత్రంతా సరిగా నిద్ర లేకపోవడంతో ఇప్పుడు తృప్తిగా భోంచేయడంతో ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి. సుధీర్కి చెప్పి హాల్లోని దీవాన్ మీద విశ్రాంతిగా పడుకుంది. తర్వాత కొన్ని నిమిషాలకే నిద్రలోకి జారుకుందామె. సుధీర్ పూజిత గదిలోకి వెళ్ళి వెతికి ఒక తెల్ల చార్ట్ ప్యాడ్ పెన్సిల్ తీసుకుని స్కెచ్ వేసుకుంటూ కూర్చున్నాడు. అతనికి ఎంతో ఇష్టమైన ఆ పనిలో సమయం అస్సలు తెలియలేదు. సాయంత్రం పూజిత స్నేహితురాలు క్రాంతి వచ్చే వరకు ఆ పనిలోనే ఉన్నాడతను. క్రాంతి వచ్చి పలకరించి అతను వేస్తున్న పెన్సిల్ స్కెచ్ని చూసి అబ్బురపడింది. అది మనోజ్ని పెళ్లి కొడుకుని చేసేటప్పటి చిత్రం. అందులో డార్క్ చేయబడిన కళ్యాణ తిలకంతో, బుగ్గన చుక్కతో, ఒత్తైన క్రాఫ్ట్తో మనోజ్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఆ బొమ్మని తన్మయత్వంగా చూస్తూ, మీరు పెయింటింగ్స్ వేస్తారని పూజిత చెప్పింది కానీ ఇంత బాగా వేస్తారని అనుకోలేదు అంది క్రాంతి. ఆమె పొగడ్తకి సుధీర్ సంబరపడిపోయాడు. వెంటనే, ఇది ఉత్తి పెన్సిల్ స్కెచ్చేనండి, నేను కలర్స్తో వేస్తే ఇంకా బాగుంటాయి. మా ఫ్రెండ్స్ అందరికీ వారి పోర్ట్రైట్స్ వేసి ఇచ్చాను తెలుసా అని గొప్పగా చెప్పాడు సుధీర్. ప్లీజ్ సుధీర్ గారు, నా బొమ్మని కూడా గీసివ్వరా, పెయింటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అని అభ్యర్థిస్తున్నట్టుగా అడిగింది క్రాంతి. అయ్యో, అంతలా అడగాల, తప్పకుండా గీసిస్తాను. నెక్స్ట్ సండే తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నా ఆర్ట్ గ్యాలరీ పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రండి. నేను వేసిన వాటర్ కలర్స్ని ఆయిల్ పెయింటింగ్స్లా చాలా చాలా పెడుతున్నాను అక్కడ. పెయింటింగ్స్ అంటే ఇష్టం అంటున్నారు కాబట్టి మీకు బాగా నచ్చుతుంది. ఆమె మెలకలు తిరిగిపోతూ చెప్పాడు సుధీర్. ఓ ష్యూర్ అంది క్రాంతి. అప్పుడే నిద్ర లేచి వచ్చింది పూజిత. మాట్లాడుకుంటూ కూర్చున్న క్రాంతి సుధీర్లను చూసి ఆశ్చర్యపోతూ, ఎప్పుడొచ్చావే, చాలాసేపు అయిందా వచ్చి అని అడిగింది. క్రాంతి కుర్చీలో నుంచి లేచి పూజిత దగ్గరకు వస్తూ,
జస్ట్ ఇప్పుడే మీ అన్నయ్య వేసిన పెయింటింగ్ చూస్తున్నాను, చాలా బాగుంది తెలుసా అని ఉత్సాహంగా చెప్పింది క్రాంతి. సరేలే, నీ లగేజ్ ఏది అని అడిగింది పూజిత. అదుగో అక్కడ పెట్టాను. మధ్యాహ్నం ఏం వండుకున్నావు? మా ఇంటికి వచ్చేయవే అంటే వినలేదు. ఏం తిన్నావు అసలు అంది క్రాంతి. క్రాంతి చెయ్యి పట్టుకుని ఆ గదిలో నుంచి బయటకు నడుస్తూ, వంట సుధీర్ చేశాడు. మనకి ఈ పూటకు కూడా సరిపోతాయిలే. చాలా బాగా వండాడు తెలుసా. సుధీర్ అన్నయ్యకి వంటొచ్చని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఆశ్చర్యపోతూ చెప్పింది పూజిత. పూజిత మాటలు వింటూ కనుబొమ్మలెత్తి చిత్రంగా ఆమె వైపు చూశాడు సుధీర్. సరిగ్గా అప్పుడే సుధీర్ సెల్ ఫోన్ మోగింది. అటు నుంచి మనోజ్. ఇంకా రాలేదేంటా అని ఫోన్ చేశాడని అర్థమైంది సుధీర్కి. ఫోన్ కాల్ని కట్ చేసి పూజిత అని పిలిచాడు. ఏంటన్నట్టు వెనుతిరిగి చూసిందామె. ఫ్రెండ్ ఏదో పనుందని మెసేజ్ ఇచ్చాడు, వెళ్ళాలి. ఏమనుకోకి. క్రాంతి నీకు తోడుంటుంది కదా. నీకు ఏ అవసరం వచ్చినా ఏ టైంలో అయినా పర్లేదు, నాకు ఫోన్ చెయ్యు అన్నాడు సుధీర్. అలాగే అన్నట్టు తలూపింది పూజిత. క్రాంతికి పూజితని అప్పజెప్పి ఆమెకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు సుధీర్. ఆత్రం పెళ్లి కొడుకు అనే కథ యొక్క 7వ భాగం ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథని పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ. A very special thanks to the story writer for this wonderful and amazing story. ఆత్రం పెళ్లి కొడుకు.